ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో కణము జీవుల మౌలిక ప్రమాణం గురించి తెలుసుకుందాం. కనుక ఇది 8th క్లాస్ 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది. అదేవిధంగా ఈ టాపిక్ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ సైన్స్లో వస్తుంది. అదేవిధంగా సైన్స్ కంటెంట్లో కూడా ఈ యొక్క లెసన్ నుండి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియో క్లాస్ని జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి నా యొక్క వీడియోస్ని దయచేసి మీరు వాచ్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తద్వారా ఈ వీడియోస్ ఎవరికైతే ఉపయోగకరంగా ఉంటాయో వారి వరకు వెళ్ళే అవకాశము ఉంటుంది. కాబట్టి లెట్ us go into the lesson. ఎక్కువ సమయం నేను వ్యర్థం చేయకుండా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి కణము జీవుల మౌలిక ప్రమాణము, సెల్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ సుమారు 350 సంవత్సరాల వరకు, ఓకే, అంతకు ముందు సుమారు 350 సంవత్సరాల క్రితం, ఓకేనా, క్రితం జీవ ప్రపంచం గురించి మన ఎవరికి తెలియదు. జీవ ప్రపంచం గురించి మన ఎవరికి కూడా తెలియదు. ఎందుకు అంటే అప్పటికి ఏం కనుగొనబడలేదు. సూక్ష్మజీవదర్శిని లేదా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేవి సూక్ష్మదర్శినులు కనుగొనబడలేదు. కాబట్టి సుమారు 300 సంవత్సరాల క్రితం వరకు జీవ ప్రపంచం ఎలా ఉంది అనే విషయం మన ఎవరికి కూడా తెలియదు. అయితే తర్వాత కాలంలో ఏం జరిగింది? సూక్ష్మదర్శిని కనుగొన్నారు. సూక్ష్మదర్శిని కనుగొనిన తరువాత ఓకేనా, జీవుల గురించి, అంటే ఏ జీవులు? సూక్ష్మజీవులు. ఓకేనండి, సూక్ష్మ జీవుల గురించి వివరించింది ఎవరు? వివరించినది, ఓకేనా, 4 శాస్త్రవేత్తలు ఉన్నారు. వారిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటోది అథెనాసియస్ కిర్చర్. రెండోది జాన్ స్వమ్మర్డామ్. తర్వాత రాబర్ట్ హుక్. నాలుగోది లీవెన్ హుక్. ఓకేనా, 350 సంవత్సరాల క్రితం వరకు మనకి జీవ ప్రపంచం గురించి అంతగా తెలియదు. అయితే సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత సూక్ష్మజీవుల గురించి మనకు కొంత తెలిసింది. దానిని వివరించింది ఎవరు అంటే అథెనాసియస్ కిర్చర్, జాన్ స్వమ్మర్డామ్, రాబర్ట్ హుక్ అండ్ లీవెన్ హుక్. ఓకేనండి. కాబట్టి ఇక్కడ మనం ఒక అడిషనల్ బిట్ ఏంటంటే కణం యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? కణం అధ్యయనాన్ని ఏమంటారు? సైటాలజీ అంటారు. ఓకేనా, ఇది ఒక బిట్. సైటాలజీ అంటే ద స్టడీ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ సైటాలజీ. ఓకేనా, తర్వాత క్లాస్లోకి వెళ్దాం. మీరందరూ కూడా వీడియోలోనే ఉండండి, మీరు స్కిప్ అయిపోవద్దు. స్కిప్ అయిపోతే మీరు చాలా ఇన్ఫర్మేషన్ని మిస్ అయిపోతారు. మీరంతా టెక్స్ట్ బుక్ తీసి చదివి బిట్స్ అన్ని నోట్ చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అయితే నేను అన్ని బిట్స్ని కూడా మీకు వీడియో రూపంలో ఇక్కడే అందించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం చూసాం నలుగురు సైంటిస్టుల గురించి మనం చూసాం. వారిలో మొట్టమొదటిగా రాబర్ట్ హుక్. చెప్పండి ఎవరైనా? రాబర్ట్ హుక్. ఓకేనా, ఈయన ఏం చేశాడంటే 1665లో, ఓకేనా, ఓక్ మొక్క యొక్క, ఓకేనా, బెరడులో కణాన్ని కనుగొన్నాడు. ఓకేనా, ఓకేనా, ఓక్ మొక్క యొక్క బెరడులో, ఓకేనా, కణాన్ని 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ కనుగొన్నాడు. కనుక ఈ బెరడులోని కణాలు ఎలా ఉన్నాయంటే తేనెపట్టు గదులుగా ఉన్నాయి. ఒక తేనెపట్టు గదులుగా ఉన్నాయి. ఒక్కొక్క తేనెపట్టు గదులు అంటే ఒక్కొక్క గదికి ఆయన ఏమని పేరు పెట్టాడంటే కణం అని పేరు పెట్టాడు. కణం అంటే ఏంటి? లాటిన్ భాషలో
లాటిన్ భాషలో కణం అంటే చిన్న గది అని అర్థం. చిన్న గది అని అర్థం. ఓకేనా? కాబట్టి రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నాడు. ఓకేనా? జీవకణమా నిర్జీవ కణమా అంటే నిర్జీవ కణం. ఎందుకంటే ఈయన ఓక్ మొక్క యొక్క బెరడులో ఈ కణాన్ని కనుగొన్నాడు. దీన్ని సూక్ష్మదర్శనంలో పరిశీలించినప్పుడు దానిలో ఉన్న ప్రతి గది తేనె పట్టు గదిలా కనిపించాయి. కాబట్టి ప్రతి ఒక్క గదికి కణం అని పేరు పెట్టాడు. కణము అంటే లాటిన్ భాషలో ఏంటండి చిన్న గది అని అర్థము. అర్థమవుతుందండి. తర్వాత మనం చూస్తే రెండవ శాస్త్రవేత్త ఎవరు? లీవెన్ హుక్. మనం నలుగురు గురించి తెలుసుకున్నాం. అయితే వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. లీవెన్ హుక్. ఒక రాబర్ట్ హుక్ బ్రిటన్ దేశస్థుడు, గుర్తుపెట్టుకోండి. లీవెన్ హుక్, రాబర్ట్ హుక్ బ్రిటన్ దేశస్థుడు. తర్వాత రాబర్ట్ హుక్ ఏం చేశాడు? 1674 సంవత్సరంలో ఒక సజీవ కణాలను కనుగొన్నాడు. ఏం కణాలను కనుగొన్నాడు? సజీవ కణాలను కనుగొన్నాడు. ఓకేనా? అవేంటి అంటే చూడండి, బ్యాక్టీరియా, ఈస్ట్, ఓకేనా? ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు. తర్వాత ప్రోటోజోవా, ఆర్బిసి, ఈస్ట్, బ్యాక్టీరియా కణాలలో ఈయన ఓకేనా కణాలను కనుగొన్నాడు. అర్థమవుతుందండి. తర్వాత మనం చూసినట్లయితే ఈయన అనేక కటకాలను తయారు చేశాడు. ఏం తయారు చేశాడు చెప్పండి? కటకాలు లేదా మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే ఏంటి? కటకం అంటే భూతద్దం. అనేక భూతద్దాలు అంటే ఏంటంటే భూతద్దం ఏం చేస్తుంది? చిన్న దానిని పెద్దదిగా చేసి చూపిస్తుంది. అనేక భూతద్దాలను ఈయన కనుగొంటూ వచ్చాడు. అర్థమవుతుందా? కనుక ఈ విధంగా ఈయన కణ శాస్త్రంలో అనేకమైనటువంటి తన యొక్క కృషిని చూస్తూ వచ్చాడు. అర్థమవుతుందండి. తర్వాత మనం చూస్తే చూడండి, కణాలు, వాటి యొక్క విధానాలు లేదా కణాలలో ఉన్నటువంటి రకాలు ఏంటి? ఓకే, కణాలు ఏ విషయాల్లో వైవిధ్యాన్ని చూపిస్తాయి అనేది మనం చూస్తాం. ఓకేనా? కణాలు వాటి పరిమాణంలో ఒక్కొక్క కణం యొక్క పరిమాణం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క కణం యొక్క ఆకారం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క కణం ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తుంది. అర్థమైందా? కణాల యొక్క పరిమాణము, కణాల యొక్క ఆకారము, కణాల యొక్క విధుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. అర్థమవుతుందండి. కాబట్టి మనం చూసినట్లయితే ఫస్ట్ జంతు రాజ్యంలో అతి పెద్ద కణం ఏంటి? అతి పెద్ద కణం ఏంటి? ఆస్ట్రిచ్ అండం. ఓకేనా? ఎంత సైజు ఉంటుంది ఇది ఆస్ట్రిచ్ అండము అని చెప్పండి? 17 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్లు. ఆస్ట్రిచ్ అండం లేదా ఉష్ణపక్షి, నిప్పుకోడి అని కూడా దీన్ని అంటారు. ఓకేనా? తర్వాత మానవ మూత్రపిండ కాలేయ కణాల పరిమాణం ఎంత? కాలేయ కణాల పరిమాణం ఎంత ఉంటుంది? 20 నుండి 30 మైక్రాన్స్. ఓకేనా? మానవ యొక్క మూత్రపిండ కణాలు మరియు కాలేయ కణాల యొక్క పరిమాణం 20 నుండి 30 మైక్రాన్స్. అర్థమవుతుందా? బ్యాక్టీరియా కణం పరిమాణం ఎంత? బ్యాక్టీరియా కణ పరిమాణము 0.1 to 0.5 మైక్రాన్స్. ఓకేనా? నాడీ కణ పరిమాణం ఎంత ఉంటుంది? 90 నుండి 100 సెంటీమీటర్లు లేదా 1 మైక్రాన్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? తర్వాత వృక్ష రాజ్యంలో అతిపెద్ద కణం ఏంటి చెప్పండి? సైకస్ అండం అనేది వృక్ష రాజ్యంలో అతిపెద్ద అండం. ఓకేనా? ఇది పరిమాణం గురించి మనం చూస్తూ వచ్చాం. ఓకేనా? తర్వాత మనం చూద్దాం, ఎందుకంటే బోర్డు చిన్నది కాబట్టి నేను చిన్నగా చెప్తున్నాను. తర్వాత
కణాలు కలిగి ఉండేటటువంటి సంఖ్యను బట్టి అవి ఎన్ని రకాలు, వాటి యొక్క విధులు ఏంటి అనేది మనము చూద్దాం. ఇప్పుడు కణాలు రకాలు. ఓకేనా, నా ఫేస్ చూడడం కాదు కానీ మీరు బోర్డు చూడండి, బాగా అర్థమవుతుంది. కణాలు రకాలు, కణాల సంఖ్యను బట్టి, ఓకే, కణాల సంఖ్యను బట్టి ఇవి 2 రకాల కణాలు ఉంటాయి. ఓకేనా, 2 రకాల కణాలు ఉన్నాయి. ఒకటోది నిజ కేంద్రక కణం, నిజ కేంద్రక కణం. ఓకే, వీటిని ఏమంటారు? యూకారియోట్స్ అంటారు, యూకారియోట్స్. ఓకేనా, నిజ కేంద్రక కణం. ఓకేనా, ఇవి యూకారియోట్స్ ఏం కలిగి ఉంటాయి? యూకారియోట్స్ ఏం కలిగి ఉంటాయి? కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రక త్వచం, కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే దానిని నిజ కేంద్రక కణం అంటారు. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటి? ప్లాంట్ సెల్ అంటే వృక్ష కణము, అండ్ యానిమల్ సెల్ అంటే జంతు కణము, వృక్ష కణము నిజ కేంద్రక కణాలకు ఉదాహరణలు. ఎందుకు అంటే నిజ కేంద్రక కణంలో ఉన్నటువంటి కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉంటుంది. ఓకేనండి. తర్వాత కేంద్రక పూర్వ కణం, కేంద్రక పూర్వ కణం. ఓకేనా, దీన్నే ప్రోకారియోట్స్ అంటారు. ప్రోకారియోట్స్ కి ఏంటండి? ప్రోకారియోట్స్ కి కేంద్రకం ఉంటుంది, అయితే కేంద్రకం చుట్టూ ఏముండదు? కేంద్రక త్వచం ఉండదు. కేంద్రక త్వచం అనేది ఉండదు. ఒక కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే యూకారియోట్స్ లేదా నిజ కేంద్రక కణం, కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం లేకపోతే ప్రోకారియోట్స్ లేదా కేంద్రక పూర్వ కణము. వీటికి ఉదాహరణలు ఏంటి? బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రోకారియోట్స్: బ్యాక్టీరియా అండ్ సైనోబాక్టీరియా. ఓకేనా, బ్యాక్టీరియా, సైనోబాక్టీరియా అనేవి కేంద్రక పూర్వ కణాలకు ఉదాహరణలు. యానిమల్ సెల్, ప్లాంట్ సెల్ అనేవి నిజ కేంద్రక కణాలకి ఉదాహరణలు. ఓకేనా, తర్వాత మనం చూద్దాం జీవులు రకాల గురించి మనం చూద్దాం. ఇదంతా కూడా ఇదే లెసన్ లో వస్తాయి, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, జీవులు రకాలు. ఓకేనా, కణాల సంఖ్యను బట్టి జీవులు 2 రకాలు. జీవులు రకాలు. ఓకేనా, కణాల సంఖ్యను బట్టి జీవులు 2 రకాలు. ఏకకణ జీవులు, బహుకణ జీవులు. ఏకకణ జీవులు ఇక్కడే ఉంది. ఓకేనా, కణాలలో ఒకే కణంతో నిర్మితం ఉంటాయి. ఈ జీవులు ఒకే కణంతో నిర్మితమై ఉంటాయి. ఓకేనా, ఏకకణ జీవులు ఒకే కణంతో ఏం చేయబడి ఉంటాయి? నిర్మితమై ఉంటాయి. ఉదాహరణలు ఏంటండి? అమీబా. ఓకే, ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం, యూగ్లినా. ఇంకా చాలా టెక్స్ట్ బుక్ లో మనకు ఉంటాయి. యూగ్లినా, క్లామిడోమోనాస్. ఓకేనా, ఇవన్నీ కూడా ఏకకణ జీవులు కదా. ఇప్పుడు ఏకకణ జీవులలో అదే ఆ కణమే అన్ని రకాల క్రియలను చేస్తుంది. ఓకేనా, జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన క్రియ, ప్రత్యుత్పత్తి, ఓకే, వంటి వివిధ ప్రాసెస్ అన్ని కూడా ఏకకణ జీవుల్లో ఉన్న ఆ కణమే చేస్తుంది. ఓకేనా, తర్వాత మనం చూస్తే బహుకణ జీవులు. ఓకేనా, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. బహుకణ జీవులు అంటే, ఏకకణ జీవులు అంటే యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. కానీ బహుకణ జీవుల్లో ఏముంటుంది? ఒకటి కంటే ఎక్కువ కణాలతో ఏర్పడి ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమై ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ కణాలతో ఏం చేయబడి ఉంటాయి? నిర్మితమై ఉంటాయి. వివిధ రకాల కణాలు వివిధ రకాల పనులను చేస్తాయి. వివిధ రకాల కణాలు వివిధ పనులు చేస్తాయి.
ఇక్కడ ఒకే కణం అన్ని పనులు చేస్తాయి. ఇక్కడ వివిధ కణాలు వివిధ రకాల పనులు చేస్తాయి. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే చెప్పండి, మొక్కలు జంతువులు అనేవి బహుకణ జీవులు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విధంగా మనము ఈ యొక్క లెసన్లో ఉన్న విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనం చూసినట్లయితే కణాలు, వాటిలో ఉండే భాగాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి చాలా ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశము ఉంటుంది. కణము నిర్మాణం ఎలా ఉంటుంది? కణ నిర్మాణము, ఓకేనా? కణ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? మొట్టమొదటిగా కణాలలో ఉన్నటువంటి ఇంగ్లీష్లో సెల్ ఆర్గనైల్స్ అంటారు, ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ది చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్తాను. కణ కవచం మొదటిది ఏంటండి? కణ కవచం. దీన్నే సెల్ వాల్ అంటారు. ఏమంటారు చెప్పండి? కణ కవచం. కణ కవచం వృక్షాలలో మాత్రమే ఉంటుంది. ఓకేనా? జంతు కణాలలో కణ కవచం అనేది ఉండదు, వృక్ష కణాలలో మాత్రమే ఉంటుంది, ఓకేనా? ఈ కణ కవచము దేంతో తయారవుతుందంటే సెల్యులోజ్ తో సెల్ వాల్ నిర్మితమై ఉంటుంది. కణకవచము లేదా సెల్ వాల్ అనేది సెల్యులోజ్ తో నిర్మితమై ఉంటుంది. ఈ కణకవచము వృక్షాలలో మాత్రమే ఉంటుంది. ఇది వృక్షాల్లోనే ఉంటుంది కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను. వృక్ష కణానికి ఆకారాన్ని ఇస్తుంది. వృక్ష కణానికి ఏమిస్తుంది చెప్పండి? ఆకారాన్ని ఇస్తుంది. తర్వాత మనం చూస్తే ప్రాథమిక రక్షణని ఇస్తుంది. ఒక వృక్ష కణం దేని ద్వారా రక్షించబడుతుంది అంటే కణకవచం ద్వారా ప్రాథమిక రక్షణని ఇస్తుంది. వృక్ష కణానికి ఆకారాన్ని ఇస్తుంది ఈ యొక్క కణకవచం, ఓకేనా? ఇది చూడండి, ఇది ఎలా ఉంటుందంటే కణకవచం దృఢంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది. అదే విధంగా మనం చూస్తే దృఢంగా ఉంటుంది. దాంట్లో సరళమైన రంధ్రాలు కూడా ఉంటాయి దీంట్లో, ఓకేనా? సరళమైన రంధ్రాలు ఉంటాయి. అదేవిధంగా దృఢంగా కూడా ఉంటుంది, ఓకేనా? ఇది కణకవచం గురించి. తర్వాత మనం చూస్తే కణత్వచం అంటారు, లేదా ప్లాస్మా త్వచం అంటారు. కణత్వచము, ప్లాస్మా త్వచము, లేదంటే సెల్ మెంబ్రెయిన్, ఓకేనా? కాబట్టి కణత్వచము, ప్లాస్మా త్వచము, సెల్ మెంబ్రెయిన్. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూస్తే ఇది కణం లోపల, ఓకేనా? కణం లోపల కణద్రవ్యాన్ని ఆవరిస్తూ ఉంటుంది. ఓకే, సెల్ అనుకోండి. ఇది సెల్ అనుకుంటే ఇది కేంద్రకము, ఓకేనా? కాబట్టి ఇదేంటిది? సెల్ మెంబ్రెయిన్. ఈ సెల్ మెంబ్రెయిన్ లోపల ఆవరించి ఉంటుంది. ఇదంతా కూడా సైటోప్లాజం, ఓకేనా? కాబట్టి అదనమాట. ఇక్కడ కణం లోపల కణద్రవ్యాన్ని ఆవరిస్తుంది. ఇదంతా కణద్రవ్యాన్ని ఆవరిస్తూ ఉండే పొర సెల్ మెంబ్రెయిన్, లేదా ప్లాస్మా మెంబ్రెయిన్, లేదా కణత్వచము, ఓకేనా? ఇది ఇక్కడ ఏంటంటే వృక్ష కణానికి ఆకారాన్ని, ప్రాథమిక రక్షణ ఇచ్చేది కణకవచం అయితే జంతు కణానికి ఆకారాన్ని, ఓకే, ప్రాథమిక రక్షణను ఇస్తుంది. ఏంటది? సెల్ మెంబ్రెయిన్, ఓకేనా? సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్, ఓకేనా? ఇది ఏం చేస్తుందంటే సమతాస్థితి, ఓకేనా? ఏంటండి ఇది? సమతాస్థితి నిర్వహణలో పాత్ర వహిస్తుంది. తర్వాత మనం చూస్తే బాష్పోత్సేకం లేదా క్షమించండి, ద్రవాభిసరణ, ఓకేనా? ద్రవాభిసరణ అనేటువంటి విధిలో ఇది ఏం చేస్తుంది? పాల్గొంటుంది, ఓకేనా? కణత్వచము లేదా ప్లాస్మా త్వచము. ఇది ఇక్కడ మనం చూస్తే సెల్ వాల్ దేంతో నిర్మితమైంది? సెల్యులోజ్ తో నిర్మితమైంది. మరి సెల్ మెంబ్రెయిన్ దేంతో నిర్మితమైంది? ప్రోటీన్స్, లిపిడ్స్,
ఏంటండి చెప్పండి? ప్రోటీన్స్ ప్లస్ లిపిడ్స్. ప్రోటీన్స్ లిపిడ్స్ తో నిర్మితమైంది సెల్ మెంబ్రేన్, సెల్యులోజ్ తో నిర్మితమైంది సెల్ వాల్. ఓకేనా? అది తర్వాత మనం చూసినట్లయితే బోర్డు క్లియర్ చేసి మరలా చెప్తాను. ఓకేనా? రెండయ్యే, కణకవచం అయింది, కణత్వచం అయింది. ఇప్పుడు మనము కణ ద్రవ్యం గురించి తెలుసుకుందాం. కణ ద్రవ్యం. కణ ద్రవ్యం మూడోది. కణ ద్రవ్యం. ఓకేనా? కణ ద్రవ్యము ఓకేనా ప్లాస్మా త్వచం లోపల ఉండే విజాతీయ పదార్థం. ప్లాస్మా త్వచం లోపల ఉండే విజాతీయ ద్రవ పదార్థం. ఇది ఏం పదార్థం చెప్పండి? ద్రవ పదార్థం. సెల్ అనుకోండి. ఓకేనా? ఈ సెల్ మెంబ్రెయిన్, ఇదేమో న్యూక్లియస్ అంటే కేంద్రకము. సో సెల్ మెంబ్రెయిన్ కి న్యూక్లియస్ కి మధ్యన ఏముంది? లిక్విడ్ మెటీరియల్ ఉంది, ద్రవ పదార్థం ఉంది. ఓకేనా? అదే విజాతీయ ద్రవ పదార్థం. ఓకే, ప్లాస్మా త్వచం లోపల ఉండే విజాతీయ ద్రవ పదార్థాన్ని కణత్వచం అంటారు. ఓకేనా? దీనిలో ఏముంటాయంటే త్వచాలతో కూడిన కణాంగాలు ఉంటాయి. త్వచాలతో కూడిన కణాంగాలు ఉంటాయి. అవేంటి? ఓకేనా? అవన్నీ విపులంగా మరలా చెప్తాను. ఆర్ స్టాండ్స్ ఫర్ రైబోజోమ్, ఎల్ ఫర్ లైసోజోమ్. ఓకే, ఈఆర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అర్థమైందా? జి అంటే గాల్గి ఆపరేటస్, జిఏ అంటే గాల్గి ఆపరేటస్. ఇంకేటండి? రిక్తికలు ఉంటాయి, రిక్తికలు ఉంటాయి, ప్లాస్టిడ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా కణాలతో కూడినటువంటి కణాంగాలు. రైబోజోమ్లు, లైసోజోమ్లు, అంతర్జీవ ద్రవజాలకం, గాల్గి ఆపరేటస్, రిక్తికలు, ప్లాస్టిడ్లు, ఇవన్నీ కూడా కణాంగాలు. ఇవి కణద్రవ్యంలో ఉంటాయి. ఓకేనా? తర్వాత వీటి గురించి తర్వాత మనం చర్చిద్దాం. ఇప్పుడు కేంద్రకం గురించి చెప్పుకున్న తర్వాత మనము ఈ యొక్క కణాంగాల గురించి మనం చర్చిద్దాం. ఇప్పుడు కేంద్రకం గురించి తెలుసుకుందాం. కేంద్రకం. ఓకేనా? కేంద్రకం నాలుగోది. ఇది కేంద్రకం. ఓకేనా? కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు? రాబర్ట్ బ్రౌన్, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఫెలిన్ ఫాంటానా. ఫెలిన్ ఫాంటానా ఇతను ఏం చేశాడంటే 18వ శతాబ్దంలో ఫెలిన్ ఫాంటానా 18వ శతాబ్దంలో ఓకేనా జంతువుల ఉపకళా కణాలలో కేంద్రకాన్ని కనుగొన్నాడు లేదా గుర్తించారు. గుర్తుపెట్టుకోవాలి. ఫెలిన్ ఫాంటానా అతని అనుచరులు 18వ శతాబ్దంలో జంతువుల ఉపకళా కణాలలో కేంద్రకాన్ని కనుగొనడం లేదా గుర్తించడం అనేది జరిగింది. తర్వాత మనం చూస్తే రాబర్ట్ బ్రౌన్ ఈయన ఎన్నో 1773వ సంవత్సరంలో. ఓకేనా? 1773వ సంవత్సరంలో ఓకేనా కణంలో కేంద్రకం అంతర్భాగం అని చెప్పాడు. కణంలో కేంద్రకం అంతర్భాగము అని చెప్పింది ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్. ఇతను ఆర్కిడ్ పత్రాలు, ఏం పత్రాలు చెప్పండి? ఆర్కిడ్ పత్రాలలో ఆర్కిడ్ కణంలో దట్టమైన చుక్క లాంటి పదార్థం, దట్టమైన చుక్క లాంటి పదార్థాన్ని గుర్తించి దానికి కేంద్రకం అని పేరు పెట్టాడు. ఎవరు? రాబర్ట్ బ్రౌన్. ఓకేనా? వేటిలో కనుగొన్నాడు? ఆర్కిడ్ పత్రాలలోని కణాలలో కనుగొన్నాడు.
ఓకేనా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా. ఇదేంటంటే ఆర్బిసి అంటే ఎర్ర రక్త కణాలలో ఇంకా పోషక కణజాలం పోలెం అంటారు. పోషక కణజాలంలో మరియు చాలక కణాలలో కేంద్రకం అనేది ఉండదు. కేంద్రకం ఉండదు. ఓకేనా. కేంద్రకం ఎక్కడెక్కడ ఉండదు? చాలక కణాలలో ఉండదు, పోషక కణజాలంలో ఉండదు, ఆర్బిసిలో కూడా ఏముండదు, కేంద్రకం అనేది ఉండదు. అర్థమవుతుందండి. తర్వాత మనం చూసినట్లయితే ఓకేనా. ఓకే, కణము కనుగొన్నారు కదా. కణము కనుగొన్న 180 సంవత్సరాల తరువాత కేంద్రకం కనుగొనబడింది. ఓకేనా. కణం కనుగొన్న 180 సంవత్సరాల తర్వాత కేంద్రకాన్ని కనుగొన్నారు. ఓకేనా. కానీ కేంద్రక సిద్ధాంతాలు అవన్నీ కూడా ఉన్నాయి. కణంలో అతి స్పష్టంగా కనిపించేటటువంటి భాగం ఏంటి అంటే కేంద్రకం. ఇది కణ నియంత్రణ గది అంటారు దీన్ని. కేంద్రకాన్ని ఏమంటారు? కణ నియంత్రణ గది అంటారు. ఓకేనా. ఇది మైక్రోస్కోప్ తో చూసినప్పుడు అది పెద్దగా కనిపించే భాగము కేంద్రకము. అర్థమైందా? ఒక తరం నుండి ఇంకొక తరానికి జన్యు పదార్థాన్ని సరఫరా చేసేది లేదా పంపించేది కేంద్రకము. ఓకేనా. జన్యు లక్షణాలను కలిగి ఉండేది కేంద్రకము. కణ విభజనలో పాల్గొనేది కేంద్రకము. అర్థమైంది. ఇవన్నీ కూడా కేంద్రకానికి సంబంధించినటువంటి బిట్స్. ఓకేనా. ఒక కణం యొక్క విధులను కంట్రోల్ చేసేది ఏంటి అంటే కేంద్రకం. కాబట్టి దీన్ని కేంద్రక లేదా కణ నియంత్రణ గది అని అంటారు. కణ నియంత్రణ గది అని అంటారు. ఓకేనండి. ఇది 4 విషయాలు మనం చూసాం. ఒకటి సెల్ వాల్. ఓకేనా. రెండోది సెల్ మెంబ్రేన్. మూడోది ఏంటండి? కణ ద్రవ్యం. ఓకేనా. తర్వాత సైటోప్లాజం అంటారు ఇంగ్లీష్ లో. నాలుగోది ఏంటి? కేంద్రకం లేదా న్యూక్లియస్ అంటారు. ఓకే. తర్వాత మనము ఈ యొక్క కణంలో ఉన్నటువంటి కణద్రవ్యంలో కొన్ని కణాంగాలు ఉంటాయని చెప్పాను కదా. త్వచంతో కూడిన కణాంగాలు ఉంటాయని చెప్పాను. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఓకేనా. ఫస్ట్ అంతర్జీవ కణాంగాలు. ఇప్పుడు ఏంటండి? కణాంగాలు ఒకటి అంతర్జీవ ద్రవ్యజాలకం. ఓకే. అంతర్జీవ ద్రవ్యజాలకం. ఓకే. అంతర్జీవ ద్రవ్యజాలకము 2 రకాలుగా ఉంటుంది. ఓకేనా. ఓకే, కింద రాస్తాను. అంతర్జీవ ద్రవ్యజాలకం 2 రకాలుగా ఉంటుంది. SER అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. RER రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఓకేనా రైబోజోమ్స్ అనేవి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులానికి అతుక్కొని ఉంటాయి. కాబట్టి ఈ యొక్క RER ఏం చేస్తుందంటే ప్రోటీన్ల సంశ్లేషణ చేస్తుంది. ఓకేనా. RER ప్రోటీన్ల సంశ్లేషణలో పాత్ర వహిస్తుంది. ఎందుకంటే రైబోజోమ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రోటీన్ సింథసిస్. ఓకేనా. SCR లో ఓకేనా రైబోజోమ్స్ అనేవి ఉండవు, అందుకే నునుపుగా ఉంటాయి. ఇది లిపిడ్ల సంశ్లేషణలో పాల్గొంటుంది. ఓకేనా. లిపిడ్ల సంశ్లేషణలో పాల్గొనేది SCR, ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొనేది RER బికాజ్ ఆఫ్ రైబోజోమ్స్. ఓకేనా. ఒక అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని కనుగొన్నది పోర్టర్. ఎవరు? పోర్టర్. అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో మాత్రమే మనము చూడగలం. ఓకేనా. అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో మాత్రమే చూడగలము. దీన్ని పోర్టర్ కనుగొన్నాడు. ఇది 2 రకాలు, SCR, RER. SCR లిపిడ్ సంశ్లేషణలో పాల్గొంటుంది, RER ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొంటుంది. ఎందుకంటే RER లో రైబోజోమ్స్ ఉంటాయి, అందువల్ల అది గరుకుగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కణాంగాలలో మైటోకాండ్రియా గురించి తెలుసుకుందాం. మైటోకాండ్రియా. ఓకేనా. మైటోకాండ్రియాను కనుగొన్నది కొల్లికర్. మైటోకాండ్రియా అను పేరు పెట్టింది బెండా. ఓకేనా. మైటోకాండ్రియాను
బయోప్లాస్ట్ అని పేరు పెట్టింది ఆల్ట్మన్. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మైటోకాండ్రియాను కనుగొన్నది కొల్లికర్, మైటోకాండ్రియాకు పేరు పెట్టింది బెండా, మైటోకాండ్రియాను బయోప్లాస్ట్ అని పిలిచింది ఆల్ట్మన్. ఓకేనా, మైటోకాండ్రియాను కణసఖ్యాగారాలు అంటారు. కణసఖ్యాగారాలు అంటారు. ఓకేనా, ఇవి ఓకేనా 2 నుండి 4 మైక్రాన్స్ పొడవు కలిగి ఉంటాయి. 2 నుండి 4 మైక్రాన్ల పొడవు కలిగి ఉంటాయి మైటోకాండ్రియాలు. అర్థమవుతుందండి. కాబట్టి ఓకేనా, మైటోకాండ్రియాలో ప్రోటీన్స్ అనేవి ఉండటం వల్ల క్షమించండి, మైటోకాండ్రియాలో రైబోజోమ్స్ ఉండటం వల్ల ఇవి ప్రోటీన్స్ని తయారు చేస్తాయి. ఈ ప్రోటీన్స్ కణం యొక్క విధులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందువల్లనే మైటోకాండ్రియాని కణసఖ్యాగారాలు అంటారు. అర్థమవుతుందండి. తర్వాత మనం చూసినట్లయితే ఓకే, మైటోకాండ్రియా తర్వాత గాల్జీ సంక్లిష్టం. ఓకేనా, గాల్జీ సంక్లిష్టం. ఓకేనా, ఇవి తిత్తుల వంటి నిర్మాణాలు. తిత్తుల వంటి నిర్మాణాలు కణంలో లేదా కణద్రవ్యంలో తిత్తుల వంటి నిర్మాణాలు గాల్జీ సంక్లిష్టం. కెమిల్లో గాల్జీ కనుగొన్నాడు. 1898లో గాల్జీ సంక్లిష్టాన్ని ఇతను కనుగొనడం జరిగింది. ఓకేనా, ప్రోటీన్స్, లిపిడ్స్ ఓకే ఎక్కువగా ఉండే కణాలలో ఇవి గాల్జీ సంక్లిష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. గాల్జీ సంక్లిష్టము ప్రోటీన్స్, లిపిడ్స్ కలిగిన కణాలలో ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, తర్వాత రిక్తికలు. ఓకేనా, రిక్తికలు ఏం చేస్తాయి అంటే రిక్తికలను కనుగొన్నది చూడండి, ఒక్క నిమిషము మీరు చెప్తాను. విసర్జక పదార్థాలు నిల్వ చేస్తాయి. రిక్తికలు ఏం చేస్తాయంటే విసర్జక పదార్థాలను నిల్వ చేస్తాయి రిక్తికలు. రిక్తిక చుట్టూ ఉండే త్వచాన్ని టోనోప్లాస్ట్ అంటారు. ఓకేనా, ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రిక్తికలు విసర్జక పదార్థాలను నిల్వ చేస్తాయి. రిక్తిక చుట్టూ ఉండే త్వచాన్ని టోనోప్లాస్ట్ అని అంటారు. రిక్తికలను కనుగొన్నది ఎవరు అంటే లజారో స్పలాంజిని రిక్తికలను కనుగొన్నాడు. ఓకేనా, తర్వాత మనం చూస్తే తొందరగా చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుని వీడియోని చూడండి. తద్వారా మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత మనం చూస్తే ప్లాస్టిడ్స్ ప్లాంట్ సెల్లో మాత్రమే ఉంటాయి. ఓకేనా, ప్లాస్టిడ్లు వృక్షకణంలో మాత్రమే ఉంటాయి. ప్లాస్టిడ్లు 3 రకాలు. ఓకేనా, క్రోమోప్లాస్ట్ ఓకే, క్లోరోప్లాస్ట్ తర్వాత ల్యూకోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ రకరకాల రంగులను కలిగి ఉంటాయి. ఓకేనా, ఆరెంజ్ ఓకే, ఎల్లో రెడ్ కలర్స్లే ఉంటాయి. ఓకే, పూలు ఫలాలకు ఓకేనా క్రోమోప్లాస్ట్ యొక్క రంగులు జనరల్ గా వస్తాయి. ఇంకా క్లోరోప్లాస్ట్ లో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ఉండటం వల్ల మొక్కల యొక్క పత్రాలు ఆకుపచ్చగా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మనం చూస్తే ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే ఓకేనా సూర్యరశ్మిని రసాయన శక్తిగా మారుస్తుంది. ఓకేనా, దీన్ని ఏమంటారు? కిరణజన్య సంయోగ క్రియ అంటారు.
క్రియ. కిరణజన్య సంయోగ క్రియలో ఓకేనా, పత్రాలు, మొక్కల యొక్క పత్రాలు కార్బన్ డైఆక్సైడ్, తర్వాత నీళ్లు, ఓకే, క్లోరోఫిల్, సూర్యరశ్మి సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కాబట్టి దీన్ని కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. ల్యూకోప్లాస్ట్ తెలుపు కలర్లో ఉంటాయి, తెలుపు రంగులో ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. ఓకేనా. తర్వాత మనం చూస్తే ఇవి ప్లాస్టిడ్స్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత లైసోజోమ్స్, క్రోమోజోమ్స్ గురించి, లైసోజోమ్స్, రైబోజోమ్స్ గురించి మనం చూసి ఈ యొక్క క్లాస్ని మనం ముగించుకుందాం. ఓకేనా. రైబోజోమ్స్. ఓకేనా. నెక్స్ట్ ఏంటండి, రైబోజోమ్స్ పలాడే కనుగొన్నాడు. రైబోజోమ్స్ ని కనుగొన్నది ఎవరు? పలాడే. రైబోజోమ్స్ ఏం చేస్తాయంటే ప్రోటీన్లను మరియు ఆర్ఎన్ఏను సంశ్లేషణ చేస్తుంది. ఓకేనా. ప్రోటీన్ సంశ్లేషణలోను ఆర్ఎన్ఏ సంశ్లేషణలోను రైబోజోమ్స్ అనేవి సహాయపడతాయి. తర్వాత లైసోజోమ్స్. ఓకేనా. లైసోజోమ్స్ ఓకేనా, క్రిస్టియన్ డుడివే కనుగొన్నాడు. క్రిస్టియన్ డుడివే కనుగొనడం జరిగింది. లైసోజోమ్స్ లో వినాశకర ఎంజైమ్లు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వీటిని స్వయం విచ్చిత్తి సంచులు అంటారు. ఓకే. లైసోజోమ్స్ ఏమంటారంటే స్వయం విచ్చిత్తి సంచులు అని అంటారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా యొక్క వీడియోస్ని ఆదరించండి. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏ వీడియో, బయాలజీ కానీ ఇంకా ఏ టాపిక్ సంబంధించిన వీడియో మీకు కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ వీడియో నేను తయారు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.